హాల్లో ఈ కేక్ కటింగ్ జరుగుతుంది. అలాగే 350 మందికి భోజనాలు పెట్టుకున్నాం. మా సొంత ఖర్చులతో ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా జానీ బాయ్ టీం తరఫున ఈ పార్టీ జరిగింది ఇక్కడ. అలాగే ఇప్పుడు గ్రామంలో అధ్యక్షులు కానీ నాయకులు కానీ ఈ కార్యకర్తలని పార్టీ ముందుగా పట్టించుకున్నట్టుగా ఇప్పుడు ఏమి పట్టించుకోవడం లేదు. 9 సంవత్సరాలు బట్టి కష్టపడితే ఆ రోజు టీడీపీ పరిపాలనలో కొన్ని కేసులు మోయవలసి వచ్చింది ఈ కార్యకర్తలే. ఇదే కార్యకర్తలు మన పార్టీ అధికారంలోకి వచ్చే కూడా ఈ కేసులు ఈ కార్యకర్తల మీద పడడం చాలా బాధాకరంగా ఉంది. ఇది అవమానకరంగా ఉంది. ఇదే కాక ఈ కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. అయినా ఈవేళ ఈ జానీబాయ్ టీం అనేది ప్రతి పేదల పక్కన ఏ సమస్య వచ్చినా ఆ సమస్య కూడా ఈ జానీబాయ్ టీం అనేది ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. జై జగన్, జై తలారి, జై భారత్. ప్రజాశంఖ యాత్ర చేసినందుకు మన జగన్ అన్నకి మేము చిన్న కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మేమందరం ఇప్పుడు 2014-13 కాడి నుంచి కష్టపడుతూనే ఉన్నాం కానీ ఏ రోజు మేము దేనికి ఆశించలేదు. ఇవాళ కూడా మేము ఆశించలేదు. అయినా మేము జగనన్న గారి కోసం, అలాగే మన తలారి వెంకయ్య గారి కోసం, అలాగే మన భర్త గారి కోసం కూడా మేము చాలా కష్టపడ్డాము, అన్నీ చేసాం. కానీ ఈ రోజుని పార్టీ అధ్యక్షులు మమ్మల్ని పట్టించుకుంటలేదు. అయినా ఏమీ మేము నిరుత్సాహపరకంగా ఎవరికి ఏ ఆపదన్నా మా కార్యకర్తలు మా జనాన్ని అందరం కలిసి మేము ఎవరికి ఏ ఆపదన్నా మేము ఇల్లు ఆదుకుంటున్నాం. అదైనా మా వైఎస్ఆర్ గురించి మేము కష్టపడుతున్నాం. ఇవాళ కూడా రేపు మొన్న కరోనా అయ్యిందంటే తలకొక రూపాయి వేసుకుని వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మేము ఇచ్చాము, చిన్న చిన్న వస్తువులు కూడా ఇచ్చాము. అలాగే మరి మేము ఎప్పటికీ అలాగే నలుగురు సాయపడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మేము 9 సంవత్సరాలు ఏకపాటుని ఇదే పార్టీలో ఉండి ఇదే కష్టపడ్డాము. అయినా ఈ రోజున మమ్మల్ని గుర్తించుకునే నాయకుడు మా మండలంలో లేడు. అంటే మేము ఏదో చెప్తున్నాం కోపంతో కాదు కదా, బాధ వచ్చి మేము చెప్తున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏంటంటే మమ్మల్ని పట్టించుకుంటలేదంటే చూద్దాం అంటున్నారు. అయినా మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్లేదు. రేపు పొద్దున్న ఏ ఆప్షన్ వచ్చినా ఇదే జెండా పట్టుకుని మళ్ళీ ఇదే కార్యకర్తలు మేము ఆ తలారి వెంకయ్య గారు కూడా ఆ జగనన్న గారు కూడా మేము నడుపుతాము. అలాగే మమ్మల్ని పట్టించుకునే నాయకులు కూడా ఉంటే మేము ఇంకా ఎంతో బలంగా ఉంటాం, కృషి చేస్తాము. కానీ అవకాశం బట్టి వాడుకునే నాయకులు మరి ఎక్కడ చూడలేదు. ఇక్కడ మరి మా గ్రామంలో జరుగుతుంది. అయినా దాని గురించి కూడా మాకు బాధ అనిపించుకుంటలేదు. ఒకటి ఏంటంటే చాలా మంది ఆ రోజుని బళ్ళు లారీలు చిన్న చిన్న లారీలు కొనుక్కుని రేపు వద్ద మన జగనన్న వస్తే ఏదో లారీ తిరిగితే మనకు సమస్యలు వదిలితేనే లారీలు పక్కనెట్టి జెండాలు పట్టుకుని తిరిగారు వీళ్ళందరూ. అందులో ఎక్కువ సబ్జెక్ట్ నేనే అంటే నా గురించి నేను చెప్తలేదు. రేపు బాగా రాయండ్రు అంటే ప్రతి ఒడు లారీ ఆఫ్ చేసి ఆ రోజు డ్యూటీని మానేసి ఆ పాత్రకి ఏంటి దేనికైనా ఇవాళ సమస్య ఉందంటే ఇల్లు పోను హస్బెండ్ది ఈ రోజుని మమ్మల్ని పట్టించుకుంటలేదు. ఎక్కడ లారీలు అక్కడ ఆగిపోయి ఫైనాన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఉందామని చాలా బాధపడుతున్నారు. కానీ ఇస్మెంట్ మీకు చెప్పాలని చెప్తున్నాను. ఇప్పుడు అమ్మ పెట్టకుండా అమ్మైనా పెట్టదు మాకు అడగకుండా, అందుకునే అడుగుతున్నాము. దీని గురించి మీరు ఈ సమస్యను స్పందించి మమ్మల్ని అర్థం చేసుకుంటారని. ఒకవేళ మేము తిరిగిన వాళ్ళమా 9 సంవత్సరాలు తిరగని వాళ్ళమా మా ఫేస్బుక్లో చూడండి మేము ఎన్ని సంవత్సరాలు పెట్టి తిరిగాము. మేము అవునా కాదా వీళ్ళ నిజమైన కార్యకర్తలా కాదా అన్నదే మీరు మా సెల్లో మా ఫేస్బుక్లో చూసుకోండి. మేము ఎప్పటి నుంచి కష్టపడ్డామో లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. అంటే తెలవదని కాదు, మీరు కూడా చూస్తారని మేము ఆశిస్తున్నాం. ఇవాళ ఏదో మాకు ఇది ఇచ్చేయండి కాదు, మమ్మల్ని పార్టీలో గుర్తింపు ఉంటే చాలు. దీనికోసం మేము చాలా కష్టపడుతున్నాం. ఇదిగోండి వాళ్ళ ఆ అన్నయ్య గారు నర్సు గారు ఎవరో జగన్ అన్నయ్య గారు ఆయన కోసం చిన్న కేక్ కట్ చేసుకుని నలుగురు ఈ రోజు సండే అని మొన్న అనుకున్నాం. కానీ అందరూ కష్టపడే వాళ్ళ గురించి డబ్బులు పోగాడక తలకో రూపాయి వేసుకుని ఇవ్వాల్సిన కార్యక్రమం చేసి 300 మందికి భోజనాలు కూడా పెట్టుకున్నాం. మేము ఏదైనా నలుగురికి సాయపడదామని చూస్తున్నాం. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. నిన్న కాక మొన్న మా తలారి వెంకయ్య గారు గరిపట్నం పాదయాత్ర చేశారంట. కానీ మాకు ఏది చిన్న తెలియలేదు. అయినా మాకు కొంచెం బాధగా అనిపించింది. ఇక మన పార్టీ నగ్గినా కూడా మేము వెనక పడిపోయాము ఏంటని మాకు చాలా బాధ అనిపిస్తుంది.
అయినా నో ప్రాబ్లం. మాకు ఎప్పుడు మా గుండెలో ఎప్పుడు జగనన్న తలారి వెంకరరావు గారు ఎప్పుడు మా గుండెలో అలాగే నిలస్థాయిగా ఉంటారు. అలాగే భర్త అన్న గారు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారని మేము ఎంతో చెప్తున్నాం. ఒకవేళ మేమేం తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. అంటే ఇందులో కొంచెం బాధపడి మేము మాట్లాడుతాం. మీ విషయం ఎమ్మెల్యే గారు తెలుసా? ఎమ్మెల్యే గారు తెలుసండి, జరిగినట్టు అన్నీ తెలుసండి. ఆఫీస్ ఆయన కూడా చెప్తాం, చూద్దాం, ఆలోచిద్దాం అన్నారు. చేస్తారని మాకు చిన్న ఆశ. ఇవన్నీ ఏదో మేము ఆశతో ఉన్నాము అని మీ మీద ఇప్పుడు ఏదో మేము అందరి మీద కంప్లైంట్ కాదు, ఇది మా బాధ మీకు అందరికి తెలియాలని చెప్పి. సరే, మరి మీ అధ్యక్షుడు ఎవరు అంటే మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీదే తప్పు అని అనేసి అని అంటున్నారు. మాకు తప్పైనా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఏది దౌర్జన్యం చేయలేదండి. అదే తప్పు అంటాక మేమే టీడీపీలోకి వెళ్ళి తప్పు చేసామా, తప్పు చేసామా, చిట్టు తప్పు చేసామా? ఆ అధ్యక్షుడు వాళ్ళ టీడీపీలో మా మీద మమ్మల్ని పక్కన టీడీపీలో కలుపుకుని ఆయన ముందుకు కేకులు కూడా తినిపిస్తానండి. ఆయన ముందు ఏమీ లేవు. పంచాయతీలు వచ్చినప్పుడు ఎవరు ఆడ పుట్టినరోజు అయితే కేక్ కటింగ్ చేస్తున్నాడు. ఈ 6 రోజున ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని మన వారం రోజులు అవుతుంది. ఈ వారం 3 రోజులు అవుతుంది. 3 రోజుల్లో కేక్ కటింగ్ కూడా చేయలేదు మా అధ్యక్షుడు. మేము చేసాం. నెలకు ఒక 500 వేసుకుని 350 మందికి భోజనాలు పెట్టించాం. ఇంకేం కావాలి? అదే టీడీపీలో ఐఎంలో కూడా మమ్మల్ని కేసులు పెట్టారు. కేసులు పెట్టారో ఈ విషయం మొత్తం ఎమ్మెల్యే గారికి మొత్తం తెలుసు. కేసులు కూడా పెట్టారే మా మీద. నాయకులు కన్వేర్ గారు శ్రీను గారికి తెలుసు. చేపలు మా మీద కేసులు పెట్టి 2 రోజులు స్టేషన్ లో పెట్టారు. నేను ఎప్పుడు స్టేషన్ గడప కూడా తక్కలేదు. మా కార్యకర్తలు ఏం తప్పు చేస్తే నేను వెళ్ళి సర్దుద్ది ఊరే మన స్టేషన్ కాడికి వెళ్ళొద్దని. కృష్ణ గారే కూడా మాకు నాయకుడిగా ఉండాలని మాట్లాడదు. పాండు కృష్ణ గారే పని కట్టుకుని నిలబడాలని చెప్పి ఆయన పేరేం పెట్టామే నా కృష్ణ గారు నిలబెడతానంటే నా కృష్ణ గారు కుదరదు, మా పాండు కృష్ణ గారే కావాలని నిలబెట్టాం. పని కట్టుకుని నిలబెట్టినందుకు మా చెప్పు మమ్మల్ని కుట్టినాడు చేయాడు. ఇవాళ సొసైటీ గారు పెద్ద గొడవ పెట్టి ఇవాళ నిలబెట్టినందుకు మాకు ఎంత దారుణంగా దెబ్బేయడం మద్దతు కూడా. ఆ రోజుని పాండికృష్ణ గారు అంటే ఫోన్ చేసి లారీ కూరలో తిరుగుతుంటే మధ్యాహ్నం ఫోన్ చేసి రమ్మంటే అయాలు 4-3 తిరిగి వాళ్ళు ఇంటింటికి కాళ్ళు అరిగిపోయి కాళ్ళు నిప్పులు వచ్చేసి సాయంత్రానికి ఇంటింటికి తిరిగి బోట్లైనా మన అడుగు మేము అన్ని కష్టపడి గెలిపించినందుకు ఇవాళ మమ్మల్ని ఇలా చూసినాడు పోతున్నాడు. ఇవాళ ఎంత బాధ ఉంటుందండి. గడప గడప కార్యక్రమం 10 మంది వచ్చిన లేరు. అప్పుడు మమ్మల్ని గెలిచాక చుట్టూ మూగిపోయారు. ఇవాళ జనం అవసరం లేదు, రేపు వద్దా మళ్ళీ వస్తారు కదా. అప్పుడు ఏం చేస్తారో చూస్తాం. ఇవాళ మరి కుర్రోళ్ళంతా బాధతో ఉన్నారు. ఏమి మేము కక్షతోటి గట్ట చేసింది కాదు, చెప్పేది కాదు. ఇది ఏంటంటే మా అందరిలోనూ ఈ బాధ బయట పెట్టడం అయింది. అలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే ప్రతి వేళ మా అందరిలోనూ ఇదే బాధ. ఆ బాధనే ఈవేళ బయటకు చెప్పుకుంటున్నాం. అంతేగాని ఎవరిని విమర్శించాలని కాదు, ఏమీ కాదు. కాకపోతే ఇన్నాళ్ళ కష్టపడ్డాం, ఈవేళైనా మనం ఒక 10 మందికి ఉపయోగపడపోతున్నాం అనే బాధ ఒకటే. అంతేగాని మేము మాకంటూ ఏమి వద్దు. మాకంటూ ఒక గవర్నం, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక గవర్నం ఉంటే చాలు. ఈ గవర్నం గురించే, అంతకు మించి మాకు ఈ సంపాదించిన దాంట్లో ఫండ్స్ అవసరం లేదు, మాకు ఈ రోడ్డు కాంట్రాక్ట్లు అవసరం లేదు, లేదంటే ఆడ దండాల్లో మాకేమీ అవసరం లేదు. ఏంటంటే ఇక్కడ మాకు కావాల్సిన ఒక గవర్నం, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనే గవర్నం ఒకటి కావాలని మా బాధ తప్పితే ఇక్కడ ఏ కార్యకర్తకి కూడా అందరూ కూడా ఎవడ కష్టం మీద ఆడి బతికి కూడా ఇవాళ ఇది కూడా ఎవడ కాడు 10 రూపాయలు వేసుకుని చేసుకుంటామని చేయడం వాళ్ళకే. అంతేగాని వేరే ఉద్దేశమే కాదు, ఒకరిని విమర్శించాలని కాదు. ఇన్నాళ్ళ బట్టి కష్టపడ్డాం ఈ కార్యక్రమంలో.